హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్. కేంద్ర మంత్రివర్గం నిన్న మనకి ఎన్ఆర్ఏ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీకి సంబంధించి ఒక ప్రకటన రిలీజ్ చేసింది. అంటే మంత్రివర్గం దానికి ఆమోద ముద్ర వేసింది. మరి అసలు ఎన్ఆర్ఏ అంటే ఏంటి, దాని విధులు ఏంటి? ఎన్ఆర్ఏ అంటే నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అంటారు. ఇక నుంచి అన్ని ఉద్యోగాలకి ఒకే ఒక పరీక్ష నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ ఎన్ఆర్ఏ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గత కొన్ని సంవత్సరాలుగా మనం చూసినట్లయితే ప్రభుత్వం ఒకే ఒక లక్ష్యం పైన పనిచేస్తుంది. ఇప్పుడు సపోజ్కి ఎగ్జాంపుల్కి చూసుకున్నట్లయితే వన్ నేషన్ వన్ రేషన్ అని చెప్పేసి, అదేవిధంగా వన్ నేషన్ వన్ నెట్వర్క్ అని చెప్పేసి, అదేవిధంగా వన్ నేషన్ వన్ ట్యాక్స్ అని చెప్పేసి. సో దాంట్లో భాగంగా మనకి ఈరోజు వన్ నేషన్ వన్ ఎగ్జామ్, ఒకే దేశం ఒకే పరీక్ష అనే నినాదంతో ఈ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అనేది ఏర్పడింది. ఇక నుంచి అభ్యర్థులందరూ అన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు కలిపి ఒకే ఒక పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇప్పట్లాగా ఒక్కొక్క ఒకటి ఆర్ఆర్బీకి సపరేట్ నోటిఫికేషన్, ఎన్టీపీసీకి సపరేట్ నోటిఫికేషన్, లేకపోతే ఐబీపీఎస్కి సపరేట్ నోటిఫికేషన్, ఎస్ఎస్సికి, లేకపోతే ఓఎన్జీసీకి, లేకపోతే ఇతర ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, దీంట్లో ఎంటీఎస్లకి, లేకపోతే క్లర్కులకి సపరేట్ నోటిఫికేషన్లు అనేది రిలీజ్ అవ్వవు. ఇంకా ఓన్లీ కేవలం సింగిల్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎన్ఆర్ఏ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. సో దీంట్లో ఎగ్జామినేషన్స్ ఏ విధంగా కండక్ట్ చేస్తారు అంటే మొత్తం 3 రకాల ఎగ్జామినేషన్స్ ఉంటాయి దీంట్లో. మీకు 10th క్వాలిఫికేషన్తో ఉన్న ఎగ్జామ్స్కి ఒక ఎగ్జామినేషన్, అదేవిధంగా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉన్న వాటికి ఒక ఎగ్జామినేషన్, అదేవిధంగా డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్న వాటికి ఒక ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. మొత్తం 3 ఎగ్జామినేషన్ అనేది సపరేట్గా రాయాల్సి ఉంటుంది మీరు. సో ఈ ఎగ్జామ్స్ రాసిన తర్వాత మీకు ర్యాంక్ అనేది రావడం జరుగుతుంది. ఆ ర్యాంక్ అనేది మీకు 3 years వ్యాలిడిటీ ఉంటుంది. ఆ 3 సంవత్సరాల లోపల ఆ ర్యాంక్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సపోజ్కి ప్రతి ఏటా గవర్నమెంట్ నిన్న ఇచ్చిన నోటీస్ ప్రకారం ప్రతి ఏటా 1.25 lakhs జాబ్స్ అనేది రిలీజ్ చేస్తుందంట కేంద్ర ప్రభుత్వం, అన్ని రంగాల్లో కలిపి. అది బ్యాంకింగ్ రంగం కావచ్చు, రైల్వే కావచ్చు, లేకపోతే ఇతర అన్ని సెక్టార్లు కలిపి ప్రభుత్వ ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సంవత్సరానికి సగటున 1.25 లక్షల ఉద్యోగాలు రిలీజ్ అవుతున్నాయంట. దానికి దాదాపు 2 నుంచి 3 కోట్ల మంది అభ్యర్థులు అప్లై చేస్తున్నారు. సో ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ ఒకటే ఉంటుంది కాబట్టి మీకు ర్యాంక్ ఎంత రావాలంటే ఖచ్చితంగా 80,000 లోపల ర్యాంక్ వచ్చినట్లయితే మీకు గనక జాబ్ వచ్చే అవకాశం ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ మీరు 10th క్లాస్ ఎగ్జామినేషన్ అయినా రాయండి, ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ అయినా రాయండి, డిగ్రీ ఎగ్జామినేషన్ అయినా రాయండి, మినిమం 80,000. ఇంకా ఇది పర్ఫెక్ట్ కాదు అంటే ఖచ్చితంగా ప్రణాళిక వేసుకొని చెప్పట్లేదు. ఎందుకంటే మనకి ఇంకా దీని గురించి ఎన్ఆర్ఏకి సంబంధించిన పూర్తి సమాచారం వచ్చిన తర్వాత కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేది మనం అప్పుడు డిసైడ్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్కి చెప్తున్నాను మీకు అర్థం అవడానికి. సో ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు 80,000 ర్యాంక్ లోపల వచ్చినట్లయితే, జస్ట్ ఇది ఎగ్జాంపుల్, 80,000 అనేది 80,000 ర్యాంక్ కనుక వచ్చినట్లయితే ఇది ప్రిలిమినరీ టెస్ట్ అనమాట. ఇప్పుడు వీళ్ళు కండక్ట్ చేసేది, ఎన్ఆర్ఏ కండక్ట్ చేసేది. ఈ ప్రిలిమినరీ టెస్ట్లో మీకు 80,000 ర్యాంక్ కనుక వచ్చినట్లయితే తర్వాత సపరేట్గా ఆర్ఆర్బీ కావచ్చు, లేకపోతే ఐబీపీఎస్ కావచ్చు, లేకపోతే ఇతర ఎస్ఎస్సి కావచ్చు, ఈ ర్యాంక్ లోపల ఉన్నవాళ్ళు, సపోజ్కి 50,000 ర్యాంకులో ఉన్నవాళ్ళు, మేము ఎస్ఎస్సి ఎంటీఎస్కి నోటిఫికేషన్ వేసాము, మీరు వచ్చి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు ప్రకటన ఇవ్వచ్చు. లేదా మేము ఇంకొక ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాము, టైర్ 2 ఎగ్జామినేషన్. ఇప్పుడు ఏదైతే ఎన్ఆర్ఏ కండక్ట్ చేసిందో అది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనుకోవచ్చు. తర్వాత సపరేట్ డిపార్ట్మెంట్స్ డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలవచ్చు. లేదనుకుంటే కనుక వాళ్ళు టైర్ 2 ఎగ్జామినేషన్ అంటే ఇంకొక ఎగ్జామినేషన్ కండక్ట్ చేసుకుని అక్కడ కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళు ఏ ప్రాతిపదికన పిలుస్తారంటే ఈ ఎన్ఆర్ఏ కండక్ట్ చేసిన ఎగ్జామినేషన్ ర్యాంక్ ప్రాతిపదికన మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ టైర్ 2 ఎగ్జామినేషన్ కానీ రమ్మని చెప్తారు. సో దీనివల్ల ప్లస్ పాయింట్స్ ఏంది ఎన్ఆర్ఏ వల్ల, అదేవిధంగా మైనస్ పాయింట్స్ ఏంది అనగా ఒకసారి మనం క్లియర్గా చూసినట్లయితే మనకి నోటీస్ కూడా ఇచ్చారు, క్లియర్ కట్ నోటీస్ కూడా ఇచ్చారు. మనం ఒకసారి మీకు చూపిస్తాను, అది దీనికి సంబంధించిన నోటీస్ అన్నమాట ఇది. దాంట్లో ప్లస్ పాయింట్స్ ఏమున్నాయి, మైనస్ పాయింట్స్ ఏమున్నాయి అని చెప్పేసి మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ ఇది. సో దాని గురించి నేను మీకు ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఎగ్జామినేషన్ సెంటర్స్. ఇప్పుడు కొన్ని ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది సపోజ్కి ఆర్ఆర్బీ కావచ్చు, లేకపోతే ఐబీపీఎస్ కావచ్చు, లేకపోతే ఇతర ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది హైదరాబాద్లోనో, లేకపోతే విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ ఇటువంటి దగ్గరే ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ ఎన్ఆర్ఏ వల్ల ఏంటంటే ఎగ్జామినేషన్ సెంటర్ మీ డిస్టిక్లోనే, మీ సొంత జిల్లాలోనే రాసే అవకాశం ఉంటుంది.
దీనివల్ల ఎక్కడికో ప్రయాణం చేసి ఎగ్జామినేషన్ రాయాల్సిన అవసరం లేదు, సొంత జిల్లాలోనే ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. ఇది ఒక ఫస్ట్ ప్లస్ పాయింట్. దీనికి సొంత డిస్టిక్లో ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. చాలామంది అమ్మాయిలు కావచ్చు వేరే స్టేట్లకి వెళ్ళి ఎగ్జామ్ రాయాలా, లేకపోతే వేరే డిస్ట్రిక్ట్కి వెళ్ళి ఎగ్జామ్ రాయాలంటే చాలా కష్టపడుతూ ఉంటారు. అబ్బాయిలు కూడా కొంతమంది ఫిజికలీ ఛాలెంజెడ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళకి చాలా కష్టం అవుతుంది ఎగ్జామినేషన్ సెంటర్స్ దూరం అవడం వల్ల. సో ఈ ఎన్ఆర్ఏ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ కండక్ట్ చేయడం వల్ల, ఈ ప్రిలిమినరీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం వల్ల చాలా మందికి ఈ విధంగా బెనిఫిట్ పొందే అవకాశం అనేది ఉంటుంది. మొత్తం మీద మనకి 700 పైగా జిల్లాలు ఉన్నాయి భారతదేశంలో. దాంట్లో ప్రస్తుతం 117 జిల్లాల్లో అసలుకి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా లేవు. సో అందుకనే మనకి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే దాదాపు 1000 కోట్ల పైగా దీనికి ఫండ్ అనేది రిలీజ్ చేసింది. ఈ 117 జిల్లాల్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసుకుని అక్కడ కూడా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసే విధంగా మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఎన్ఆర్ఏ అనేది పనిచేస్తుంది. మొత్తం ప్రతి జిల్లాలో ఎగ్జామినేషన్ అనేది జరగబోతుంది. ఇక పూర్ క్యాండిడేట్స్కి రిలీఫ్ అనేది దొరుకుతుంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్కి ఒక సంవత్సరంలో ఒక్కొక్క స్ట్రీమ్ నుంచి ఒక్కొక్క నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. సపోజ్కి బ్యాంకింగ్ నుంచి, లేకపోతే ఎస్ఎస్సి నుంచి, ఆర్ఆర్బి నుంచి, ఓఎన్జీసీ నుంచి, లేకపోతే ఇతర ఆర్మీ నుంచి, నేవీ నుంచి, ఎయిర్ ఫోర్స్ నుంచి, ఈ విధంగా కొన్ని రకాల జాబ్స్ అనేది రిలీజ్ అవుతాయి. ఒక్కొక్క నోటిఫికేషన్ 500 రూపాయలు, 600 రూపాయలు ఈ విధంగా ఫీజు అనేది ఉంటుంది. సో పడ్డ ప్రతి ఒక్క నోటిఫికేషన్కి ఎగ్జామ్ ఫీజు పే చేసుకోవాలంటే చాలా కష్టమైపోతుంది పూర్ క్యాండిడేట్స్కి. సో కాబట్టి ఈ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఎన్ఆర్ఏ రావడం ద్వారా ఏంటంటే ఓన్లీ ఒకే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి ఎగ్జామినేషన్ ఫీజు కట్టుకోవాల్సి ఉంటుంది 3 సంవత్సరాల వరకు. సో ఆ ర్యాంకే 3 సంవత్సరాలకు ఉపయోగపడుతుంది. కాబట్టి మనకి ఎగ్జామినేషన్ ఫీజు ప్రతి ఒక్క నోటిఫికేషన్ చెల్లించాల్సిన భారం అనేది తగ్గిపోతుంది. ఇక ఇందాక చెప్పాను ఉమెన్ క్యాండిడేట్స్కి బాగా బెనిఫిట్ అవుతుందని. కొంతమంది వేరే స్టేట్లకు వెళ్ళి ఎగ్జామినేషన్స్ రాయలేని వాళ్ళు సొంత జిల్లాలోనే ఈ ఎన్ఆర్ఏ వల్ల ఎగ్జామినేషన్ అనేది రాసుకోవచ్చు. ఇక సిబిటి స్కోర్ అంటే ఎన్ఆర్ఏ కండక్ట్ చేసే ప్రిలిమినరీ టైర్ 1 ఎగ్జామినేషన్ స్కోర్ అనేది 3 సంవత్సరాలు మనకి వ్యాలిడిటీ ఉంటుంది. ఆ 3 సంవత్సరాల లోపల ఎవరైనా సరే, ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినా సరే పిలిస్తే, మీకు ఆ ర్యాంక్ లోపల పిలిచిన వాళ్ళు, మీకు ర్యాంక్ కనుక బాగా వస్తే ఆ ర్యాంక్ లోపల పిలిస్తే మీరు వెళ్ళి వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ, లేకపోతే టైర్ 2 ఎగ్జామినేషన్ కానీ, లేకపోతే ఇంటర్వ్యూ కానీ మీరు అటెండ్ అవ్వచ్చు. నో బార్ అటెంప్ట్స్ అంటే అటెంప్ట్స్కి ఇన్ని లిమిట్స్ అన్నూ లేదు. అంటే ఖచ్చితంగా ఈ ఎన్ఆర్ఏ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2-3 సార్లే రాయాలనే అటువంటి లిమిట్స్ ఏమీ లేదు. మీ ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఎన్ని సంవత్సరాలైనా రాసుకోవచ్చు. ఇక టెస్ట్ లెవెల్స్ ఇందాక చెప్పాను. 10th క్లాస్కి స్టాండర్డ్స్కి ఒక ఎగ్జామినేషన్, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వాటికి ఇంకొక ఎగ్జామినేషన్, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాటికి ఒక ఎగ్జామినేషన్. మొత్తం ఒక సంవత్సరంలో 3 పరీక్షలు జరుగుతాయి. దానికి 3 సంవత్సరాల వ్యాలిడిటీ అనేది ఉంటుంది. షెడ్యూలింగ్ టెస్ట్ అండ్ చూసింగ్ సెంటర్స్. ఇక టెస్ట్కి షెడ్యూల్స్, అదేవిధంగా చూసింగ్ సెంటర్స్ కూడా మీకు ఆప్షన్స్ కల్పిస్తారు. దీంట్లో మీకు సెంటర్ ఎక్కడ కావాలంటే ఎగ్జామినేషన్ సెంటర్ అక్కడ మీరు ఆన్లైన్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా లాంగ్వేజెస్, ఇక పెద్ద బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు తెలుగు మీడియం స్టూడెంట్స్ వాళ్ళు ఇంగ్లీష్లో ఎగ్జామినేషన్స్ రాయలేకపోతారు. ఇప్పుడు ఆర్ఆర్బీ కూడా మనకి తెలుగులో వచ్చింది కాబట్టి చాలామంది అప్లై చేసుకొని దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పటి నుంచి ప్రతి ఒక్క కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి లోకల్ లాంగ్వేజెస్లో కూడా ఎగ్జామినేషన్ జరగబోతుంది. ఇది ఒక మెయిన్ రిలీఫ్ అనుకోవచ్చు. ఎవరైతే ఇంగ్లీష్లో రాక కష్టపడుతున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. ఇక ఇది అదేవిధంగా స్కోర్ యాక్సెస్ టు మల్టిపుల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్. ఇప్పుడు ప్రస్తుతం దీంట్లో ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, ఐబిపిఎస్ ఈ మూడిటికే కాకుండా ఎన్ఆర్ఏ అనేది ప్రతి ఒక్క కేంద్ర ప్రభుత్వ సంస్థకు కూడా అవకాశం కల్పించిందనమాట. సపోజ్కి నిన్న ఒక రీసెంట్ నోటిఫికేషన్ పడింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి, డెహ్రాడూన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ దగ్గర ఎంటీఎస్ పోస్టులు అనేది ఉన్నాయి. సో ఆ 40 పోస్టులకు కూడా వాళ్ళు ఒక నోటిఫికేషన్ వేసి సపరేట్గా ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. అలా కాకుండా సపరేట్ ఇప్పుడు సపోజ్కి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఒక 40 పోస్టులు ఉన్నాయనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్గా ఈ ఎన్ఆర్ఏ ప్రిలిమినరీ టెస్ట్లో ఇంత ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మాకు ఒక 40 మంది కావాలి, మీరు వచ్చి ఇక్కడ డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు ఈ ర్యాంక్ నుంచి ఈ ర్యాంక్ లోపల వాళ్ళు, లేదనుకుంటే కనుక మేము ఇంకొక ఎగ్జామినేషన్ చిన్న ఒక టైర్ 2 ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాం దానికైనా అటెండ్ అవ్వచ్చు, లేకపోతే ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాం దానికైనా అటెండ్ అవ్వచ్చు, మేము ఆ విధంగా మేము సెలెక్ట్ చేసుకుంటామని చెప్పేసి ఇస్తారనమాట. సో ఆ విధంగా ప్రతి ఒక్క రిక్రూట్మెంట్ ఏజెన్సీ అనేది దీన్ని ఉపయోగించే అవకాశం కూడా కల్పించారు మనకి. ఇక సిలబస్, కామన్ సిలబస్. ఇక ప్రతి ఒక్క ఎగ్జామినేషన్కి ఒక్కొక్క సపరేట్ సిలబస్ చదువుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని ఎగ్జామినేషన్కి ఒక సిలబస్, బ్యాంకింగ్కి అయితే సపరేట్ సిలబస్ ఉంటుంది, ఐబీపీఎస్కి అయితే ఎస్ఎస్సికి అయితే సపరేట్ సిలబస్ ఉంటుంది, ఆర్ఆర్బీకి అయితే సపరేట్ సిలబస్ ఉంటుంది. ఈ విధంగా స్టూడెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మెయిన్గా ఇది ఒక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. ఒకే ఒక కామన్ సబ్జెక్ట్ని పట్టుకొని ఒక సంవత్సరమైనా కూర్చుంటే మనకు ఏదో ఒక జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ నోటిఫికేషన్ ప్రకారం ఏంటంటే, ఇప్పుడు సపోజ్కి ఆర్ఆర్బీకి ప్రిపేర్ అవుతున్నారు, అర్థమెటిక్, రీజనింగ్, సైన్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ చదువుతారు.
సడన్గా ఆర్ఆర్బీ ఎగ్జామ్ అనేది లేట్ అవుతుంది, మనకి పోస్ట్ పోన్ అయింది. పోనీ ఎస్ఎస్సికి చదువుదామా అంటే దాంట్లో మళ్ళీ సపరేట్గా ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది ఒకటి ఉంది, మళ్ళీ అది చదవాలి. లేకపోతే కంప్యూటర్ సబ్జెక్ట్ ఉంది, మళ్ళీ అది చదవాలి. లేకపోతే బ్యాంకింగ్ సైడ్ వెళ్దామా అంటే దాంట్లో సపరేట్గా మనకి బ్యాంకింగ్ వ్యవస్థ గురించి ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఇదంతా స్టూడెంట్స్కి కన్ఫ్యూజన్ అయ్యి అవకాశాలు కోల్పోతున్నారు. సో ఆ విధంగా కూడా కాకుండా ఇక్కడ సేమ్ కామన్ సిలబస్ అనేది ఉంటుందన్నమాట ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి. సో కాబట్టి ఎక్కువగా దీని మీద ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. ఇక మనకి మెయిన్గా ఏజ్ వచ్చేసి సపోజ్కి ఒక క్యాండిడేట్ ఎవరికైనా 25 సంవత్సరాలు ఉన్నాయనుకుందాం. ఒక యూఆర్ క్యాండిడేట్కి 25 సంవత్సరాలు ఉంటే ఈ సంవత్సరమే లాస్ట్. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకి 25 సంవత్సరాలే మ్యాక్సిమంగా నోటిఫికేషన్లు లాస్ట్ అవకాశం ఇస్తాయి. సో ఈ సంవత్సరం అనేది లాస్ట్ అతనికి. మరి వచ్చే సంవత్సరం ఏదైనా నోటిఫికేషన్ పడినా కానీ అతని ఎలిజిబిలిటీ ఉండదు. సో ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే సపోజ్కి ఎన్ఆర్ఏ ఎగ్జామ్ ఈ సంవత్సరం కండక్ట్ చేశారనుకుందాం. యూఆర్ క్యాండిడేట్కి 25 సంవత్సరాలు ఉన్నాయనుకుందాం ఇప్పుడు. కానీ ఎన్ఆర్ఏ ఎగ్జామ్ రాసిన తర్వాత 3 సంవత్సరాల ఆ స్కోర్ కార్డ్ అనేది వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి అతనికి 27 లేదా 28 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఏదో ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి ఎలిజిబిలిటీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగానికి ఎలిజిబిలిటీ అనేది సాధిస్తాడు. ఆ విధంగా కూడా కొద్దిగా మనకి ఏజ్ రిలాక్సేషన్ వస్తుంది. ఇంకొక అప్రూవల్ కూడా ఉంది, అంటే గవర్నమెంట్ దగ్గర ఉంది, పెండింగ్లో ఉంది ఒక ఫైల్ అనేది. ఏంటి అంటే మ్యాక్సిమం ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకి యూఆర్ వాళ్ళకి 25, ఓబీసీ వాళ్ళకి 28, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30 సంవత్సరాల ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా పెరిగిపోయింది. ఈ కరోనా సిచ్యువేషన్ తర్వాత కొన్ని ప్రైవేట్ ఉద్యోగాలు కూడా కోల్పోయినాయి కాబట్టి ఈ యూఆర్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా ఏజ్ లిమిట్ అనేది పెంచుదామని చూస్తున్నారు అనమాట. యూఆర్ వాళ్ళకి 28, ఓబీసీ వాళ్ళకి 31, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 33 సంవత్సరాల వరకు ప్రతి ఒక్క సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగానికి ఏజ్ అనేది రిలాక్సేషన్ ఇద్దామని చూస్తున్నారు. ఇది పెండింగ్లో ఉంది ఫైల్. ఇది కనుక జరిగినట్లయితే ఇంకా చాలామంది స్టూడెంట్స్కి కూడా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక మైనస్ పాయింట్ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం మైనస్ పాయింట్ ఏంటంటే ఒకవేళ ఏదైనా హెల్త్ ఇష్యూ కానీ లేకపోతే ఏదైనా పనిబడి కానీ ఒక ఎగ్జామినేషన్ అనేది రాయలేకపోయినట్లయితే ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అతను ఆ 3 సంవత్సరాల్లో ఖాళీగా ఉండాల్సి వస్తుంది. మళ్ళీ అంటే కాకపోతే ఇక్కడ మీకు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే 10th క్లాస్కి ఒక ఎగ్జామినేషన్, 12వ తరగతి ఒక ఎగ్జామినేషన్, డిగ్రీకి ఒక ఎగ్జామినేషన్, అంటే 3 లెవెల్స్ ఉన్నాయి కాబట్టి ఒక ఎగ్జామ్ మిస్ అయినా కానీ ఇంకొకటి రాసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు. కాకపోతే ఇక్కడ మీరు ఈ ఎగ్జామినేషన్ టైంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండి హెల్త్ ఇష్యూస్ రాకుండా చూసుకొని ఖచ్చితంగా ఎగ్జామ్ రాయాల్సిన పరిస్థితి అనేది ఏర్పడింది. ఒక్క ఎగ్జామినేషన్ మిస్ అయినా కానీ దాదాపు మీరు ఒక 2 సంవత్సరాలు ఖాళీగా ఉండాల్సి వస్తుంది దీంట్లో. ఇది మైనస్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు. దాని గురించి కూడా ఒకసారి మేము వెరిఫై చేసుకొని ఆ విధంగా ఎవరైనా స్టూడెంట్ ఒక ఎగ్జామినేషన్ కనుక ఎటువంటి పరిస్థితుల్లో అయినా రాయలేకపోయినట్లయితే ఆ స్టూడెంట్ కూడా న్యాయం జరిగే విధంగా మేము ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పేసి కూడా మనకి నోటిఫికేషన్లో ఇచ్చారు. సో అది ముందు తెలుస్తుంది మనకి, ఇది ఒక కార్యరూపం దాల్చిన తర్వాత. సో ఇది ఎన్ఆర్ఏ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీకి సంబంధించిన సమాచారం. దీని గురించి మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో అడగండి. మ్యాక్సిమం అందరు రిప్లై చేయడానికి ప్రయత్నిస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పటి వరకు చాలామందికి ఒక డౌట్ ఉంది. ఇప్పుడు ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్ కానీ, ఎన్టీపీసీ గ్రూప్ డి కానీ, లేకపోతే ఎస్ఎస్సి కానీ ఇప్పుడు జరుగుతున్న ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకున్న ఎగ్జామినేషన్కి ఎన్ఆర్ఏ వర్తిస్తుందా అంటే వర్తించదు. ఇక ముందు పడబోయే నోటిఫికేషన్లకు మాత్రమే ఈ ఎన్ఆర్ఏ వర్తిస్తుంది. ఆల్రెడీ పడ్డ నోటిఫికేషన్లకి అప్లై చేసిన జాబ్లకి ఈ ఎన్ఆర్ఏ వర్తించదు. సో కాబట్టి ఎన్టీపీసీ ఎగ్జామినేషన్, ఎస్ఎస్సి ఎగ్జామినేషన్, గ్రూప్ డి ఎగ్జామినేషన్ యథావిధిగా సపరేట్గా జరుగుతాయి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కింద కమెంట్ సెక్షన్లో అడగండి. ఆల్ ద బెస్ట్. జై హింద్.